హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం వెన్నెల కిషోర్, శకలక శంకర్ అని నందితా శ్వేత యాక్ట్ చేసి తెలుగులో వచ్చిన ఓఎంజీ. సో ఒక మంచి గోస్ట్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నాపై చెప్పాలి, నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. లైక్ ఇలాంటి ఒక స్టోరీస్ ఇంతకుముందు మనం చాలా సినిమాలు అయితే చూస్తాం. ఒక బిలో యావరేజ్, ఇది ఒక హారర్ కామెడీ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో 4 మెంబర్స్ అయితే ఉంటారు. సో 3 అబ్బాయిలు అండ్ ఒక అమ్మాయి. సో అబ్బాయి పేరు వచ్చేసి చైతన్య, అండ్ అందులో నవమి గాయక్ కూడా అయితే ఉంటుంది. ఆ నలుగురికి డబ్బులు అనేది చాలా అవసరం. సో అప్పుడు ఒక సిచ్యువేషన్లో మా నలుగురు అయితే కలుస్తారు. అండ్ అప్పుడు చైతన్యకు ఒక ఐడియా వస్తుంది. సో తన మరదలే నందితా శ్వేతను అయితే కిడ్నాప్ చేస్తాడు. సో నందితా శ్వేత వాళ్ళ ఫాదర్ వచ్చేసి బేసిక్గా తనైతే ఒక ఎమ్మెల్యే. సో తనని ఆ ముగ్గురు సాయంతో చైతన్య ఆ అమ్మాయిని నందితా శ్వేతని కిడ్నాప్ చేసి ఒక ఇంట్లో అయితే పెడతాడు. అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే కనుక అందులో ఆ ఇంట్లో దయ్యం అయితే ఉంటుంది. నందితా శ్వేత క్యారెక్టర్ కూడా ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఈ మూవీ యొక్క మెయిన్ ప్రాబ్లం చూసుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క జానర్, సో హారర్ కామెడీ మూవీస్ అన్ని 10 years బ్యాక్ అయితే కొంచెం బాగానే ఆడాయి. లైక్ కాంచన కానీ, ప్రేమగత చిత్రం కానీ, గీతాంజలి కానీ, రాజుగారి గది కానీ. సో అన్ని కరోనా ముందైతే కొంచెం బాగానే ఆడాయి. బట్ కరోనా వచ్చిన తర్వాత లైక్ ట్రెండ్ అంతా మారిపోయింది. సో ఇప్పుడు హారర్ కామెడీ మూవీస్ అయితే పెద్దగా అయితే పెద్దగా వచ్చినా సో ఏం పాపులర్ రెస్పాన్స్ అయితే రావట్లేదు ఆడియన్స్ దగ్గర నుంచి. బికాజ్ ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది. సో ఇప్పుడు అంతా థ్రిల్లర్, మిస్టరీ, క్రైమ్ ఈ జానర్ షిఫ్ట్, ఆడియన్స్ అందరూ ఈ జానర్ షిఫ్ట్ అయితే ఈ సైడ్ అయితే షిఫ్ట్ అయిపోయారు. బట్ హారర్ కామెడీ మూవీస్ అయితే ఆడియన్స్ అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఈ జానర్ ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. అండ్ హారర్ కామెడీ మూవీ కాబట్టి ఇందులో హారర్ అయితే పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. బట్ కొన్ని కామెడీ సీన్స్ అయితే ఓకే. అండ్ ఒక హారర్ కామెడీస్ చూసినా సరే మనం చూసుకుంటే కనుక లైక్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అనేది ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయాలి. కాంచనా సిరీస్ మనం చూసుకుంటే కనుక ఫ్లాష్ బ్యాక్ అనేది చాలా బాగుంటుంది. రాజుగారి గది మూవీ మనం చూసుకుంటే కనుక అందులో కూడా అంతే లైక్ బ్రదర్ సెంటిమెంట్ అయితే ఉంది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది ఒక ఎమోషనల్ టచ్ అనేది ఆడియన్స్కి అయితే టచ్ అవ్వాలి. బట్ ఇక్కడ అదైతే జరగలేదు. సో ఫ్లాష్ బ్యాక్ అయితే ఎలాంటి ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అండ్ హారర్ ఎలిమెంట్స్ కూడా అయితే పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కానీ లైక్ కొన్ని కామెడీ సీన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. అండ్ సినిమాటోగ్రఫీ కానీ విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా జస్ట్ ఓకే తప్ప ఒక ప్రాపర్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అండ్ శకలక శంకర్, వెన్నెల కిషోర్, నవమి గాయక్ అండ్ నందితా శ్వేత ఉన్నా సరే ఎవరిని అయితే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు. నందితా శ్వేత క్యారెక్టర్ చుట్టూ ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆ ట్విస్ట్ కూడా కొంచెం ఓకే. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బిలో యావరేజ్. అండ్ ఇది ఒక హారర్ కామెడీ మూవీ. ఇందులో కామెడీ అయితే కొన్ని సీన్స్లో వర్కౌట్ అయింది. బట్ హారర్, థ్రిల్, ఫ్లాష్ బ్యాక్ క్వశ్చన్స్ అవన్నీ అయితే పెద్ద ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తే రేటింగ్ 1.75/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.